నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. ఈ గత కొంతకాలంగా మనం జ్యోతిష్యము, వ్యాపారం అనుసంధానం చేసుకుంటూ కొన్ని వీడియోలు చేసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనం ఎవరెవరు ఏ ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది, ఏ ఏ రాసుల వారు ఎటువంటి వ్యాపారాలు ప్రాథమికంగా చేసినట్టయితే వారికి బాగుంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం 12 లగ్నాలు లేదా రాసుల్ని మనం 3-4 విధాలుగా మనం విభజించుకున్నాం. చరరాశి, స్థిర రాశి, దిస్వభావ రాశి అని, అలాగే అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి అని ఇట్లా రకరకాలుగా మనం విభజించుకోవడం జరిగింది. దాన్ని బట్టి మనం ఎటువంటి వ్యాపారాలు చేసుకున్నట్టయితే వీరికి బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం అగ్నితత్వ రాశులు అంటే మేష, సింహ, ధనస్సు 159 ఇక్కడ మనం త్రికోణాలు తీసుకుంటాం. కాబట్టి ఈ త్రికోణాలు ఉన్నవారు మేషరాశి వారు, సింహరాశి వారు, అలాగే ధనుసు రాశి వారు ఎటువంటి వ్యాపారాలు మనకి ప్రాథమికంగా చేసుకున్నట్టయితే బాగుంటుంది అని చెప్పని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎవరి జన్మజాతక చక్రం ప్రకారం వారికి ఎటువంటి ఉన్నాయో వారి లగ్నాత్తు, షష్ఠ, సప్తమము, తృతీయము, అలాగే మనం భావాల గురించి గత వీడియోలో చెప్పుకున్నాం. దాన్ని బట్టి భాగ్యం, దశమం, ఏకాదశం, లాభం, వ్యయం వారి స్థానాలను బట్టి అక్కడ కేంద్రీకృతమైన నవగ్రహాలను బట్టి, గ్రహాలను బట్టి, బుధుడిని బట్టి, అలాగే వ్యాపారకారకుడైన బుధుడు, అలాగే సప్తమాధిపతి, షష్టాధిపతుల్ని బట్టి దశమంలో ఏ గ్రహం ఉన్నదో పరీక్షించుకొని వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవటం అనేది మంచిది. మనం పరిశీలించుకునే 1-2 సార్లు. కానీ ఇది మనం ప్రాథమికంగా ఈ రాశుల వారు ఈ వ్యాపారాలు చేసుకున్నట్టయితే మంచిది, ఈ వ్యాపారాల్లో ఉండొచ్చు అని మనం ఒక నిర్ధారణకి రావచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అగ్నితత్వ రాశులు మనం చూసుకున్నట్టయితే మేషము, సింహము, ధనస్సు మనం ఈ మూడిటికి చూసుకున్నట్టయితే ఇవి అగ్నికి సంబంధించినవి. అలాగే మేషానికి కుజుడు, సింహానికి రవి, ధనస్సుకి గురువు, వీరు ముగ్గురు కూడా అధిపతులు. కాబట్టి వారికి సంబంధించిన మనకి కొన్ని వ్యాపారాలు అనేవి ఉంటూ ఉంటాయి. అగ్నితత్వానికి సంబంధించినవి అంటే చూడండి, వీళ్ళు ఫైర్ ఇంజన్స్, ఫైర్ స్టేషన్స్లో ఉంటారు. అగ్నికి సంబంధించి బంగారం తయారు చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యాపారాలన్నింటిలో కూడా వీరు ఉంటారు. అక్కడ అగ్నికి సంబంధించి ఎటువంటివి అయితే ఉంటాయో వాటికి సంబంధించిన వ్యాపారాల్లో వీరు ఉంటూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ కూడా వచ్చారు, బాడీ గార్డ్స్ లాగా వచ్చారు. పెద్ద పెద్ద బాడీలు, కండరాలు పెంచుకొని జిమ్ములు చేసుకొని ఉంటూ ఉన్నారు. అదొకటి సెక్యూరిటీ. ఇట్లా నవీన కాలంలో మనకి కొత్త కొత్త పొంతులు అనేవి, కొత్త కొత్త ఉద్యోగాలు అనేవి కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన వ్యాపారాలు, అలాగే స్త్రీలకు సంబంధించినవి, నటీనటులు, టూరిజము, వెహికల్స్, బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్లో కూడా కుజుడికి ఉంటుంది. కాబట్టి అక్కడ మనం తీసుకోవచ్చు. మెటీరియల్కి సంబంధించినవి వ్యాపారాలు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే భూతత్వ రాశులు వృషభ, కన్య, మకరం. ఈ రాశుల వారు ఎటువంటి వ్యాపారాలు ప్రాథమికంగా చేసుకున్నట్టయితే వారికి బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది భూతత్వం కాబట్టి ముఖ్యంగా భూమికి సంబంధించింది. అంటే వ్యవసాయం చేసుకోవచ్చు. భూమి లోపల నుంచి మనం తీసి ట్రాన్స్పోర్ట్ చేసేవన్నీ కూడా కొన్ని ఉంటాయి. సరుకులు, కూరగాయలు ఉంటాయి. కూరగాయలను పండిస్తూ ఉంటారు. వ్యవసాయం కిందే వస్తుంది అది. కొన్ని ఖనిజాలు ఇవన్నీ కూడా భూమిలో నుంచి లోహాలు అవన్నీ కూడా తీస్తూ ఉంటారు. అలాగే పెట్రోల్ తీస్తూ ఉంటారు. ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే తృణ సంబంధాలకి సంబంధించినవి, పెట్టుబడులు, అలాగే వైద్యానికి సంబంధించిన వ్యాపారాలు. అంటే ఇప్పుడు హాస్పిటల్స్కి సంబంధించి మనకి దానికి సంబంధించి మందులు అమ్ముతుంటాము. కొన్ని దానికి సంబంధించిన అనుబంధ పరికరాలు ఉంటాయి హాస్పిటల్స్కి సంబంధించింది. ఆ వ్యాపారాలు కూడా వీరు పెట్టుకోవచ్చు. కొంతమంది ఈ స్టేషనరీ షాప్స్ లాగానే కొన్ని సంబంధించిన గ్లౌజులు, ప్యాడ్లు, ఈ డైపర్సు, ఇవన్నీ వీల్ చైర్సు, వాటికి సంబంధించినవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు.
సో అలాంటి వ్యాపారాలు పెట్టుకోవచ్చు. అలాగే దేవాలయాలకు సంబంధించి పూజా స్టోర్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా పూజా స్టోర్స్ లాంటివి పెట్టుకుంటే కనుక వీటికి మంచిగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే మనం దేవాలయాలకి సంబంధించి పంపిణీ చేస్తూ ఉంటారు. వీరు పూలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, అలాగే నిత్యం అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అలాంటివి సరుకులు కూడా వీరు వ్యాపారంగా పెట్టుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది. అలాగే వాయుతత్వ రాశులు 3, 7, 11 మనం చూసుకున్నట్టయితే మిథున, తుల, కుంభ ఈ మూడిటికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వీరికి కొంత వాయుతత్వం అంటే గాలికి సంబంధించి ఉంటుంది కాబట్టి వారి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. కాసేపు ఇక్కడ ఉంటారు, కాసేపు ఇంకో అక్కడ ఉంటారు. వారెవరైనా వచ్చి అటు వెళ్ళిపోదాం అంటే అటు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ వాయుతత్వ రాశులు వారు బిజినెస్కి అంతగా పనికిరారు. స్థిరంగా దృఢంగా అనే వాళ్ళే మనకి ముఖ్యంగా పనికొస్తారు. కాబట్టి 1కి 2 సార్లు వీరు చూసుకొని వీరు పెట్టుకోవటం అనేది మంచిది. అంటే ముఖ్యంగా టీవీ, టెలిఫోన్, కంప్యూటర్ ఇట్లాంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు అయితే వీరికి బాగుంటాయి. సెల్ ఫోన్ వ్యాపారాలు, షాపులు కానివ్వండి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా వీళ్ళకి బాగుంటాయి. పోస్టల్ కమ్యూనికేషన్, ఎందుకంటే వీరు ఒక చోట ఉండరు, వీళ్ళు తిరుగుతూ ఉండాలి. కాబట్టి వాటికి సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో అయితే కనుక వీరు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు అంటే మనకి ఇదివరకు అంటే పోస్ట్ ఆఫీస్ ఒకటే ఉండేది, ఇప్పుడు కొరియర్ సర్వీసెస్ చాలా వచ్చాయి ప్రైవేట్ రంగంలో కూడా. సో అలాంటి వృత్తులు వ్యాపారాలు చేసుకున్నట్టయితే వీరికి చాలా బాగుంటుంది. అలాగే ఏదైనా ఎక్కువగా శ్రమతో కూడుకున్నది, ఓర్పు సహనం ఉన్నవి పరిశ్రమల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసినట్టయితే వీరికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత జలతత్వ రాశులు కర్కాటకము, వృశ్చికము, మీనము. కాబట్టి బేసిక్గా మనం ఈ లగ్నాలు రాశుల వారికి సంబంధించి ఎటువంటివి పనికొస్తాయి అనేది తెలుసుకుంటున్నాం. మళ్ళీ వారి జన్మజాతకాన్ని బట్టి, వారి లగ్నాలని బట్టి, రాశుల్ని బట్టి, అక్కడ స్థితి పొందిన గ్రహస్థితిని బట్టి మనం మళ్ళీ మారుతూ ఉంటాయి. కాబట్టి అది మనం పరిశీలించుకుని ముందుకు వెళ్ళటం అనేది ఎంతైనా చెప్పదగ్గ విషయం. ఎందుకంటే ఇవాళ వ్యాపారం అనేది, ఒక పరిశ్రమ అనేది, ఫ్యాక్టరీ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇదివరకు వేలల్లో స్టార్ట్ అయ్యేది ఇవాళ లక్షలు దాటి కోట్లకు చేరింది. కాబట్టి 1కి 2 సార్లు మనం పరీక్షించుకొని, ఆలోచించుకుని ఒక మంచి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళేటట్టయితే మనకి మంచి జరుగుతుంది. మనం ఎంత ఇస్తాం, మహా అయితే వారి దక్షిణ 1000 రూపాయల నుంచి 5,000, 10,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంతే తప్పితే లక్షలు తీసుకునే వాళ్ళు లేరు. మీకు ఒక నిర్ణయం చెప్పటానికి ఉన్నా కూడా అది మీకు కోట్లు పెడుతున్నప్పుడు మీకు మంచి జరుగుతుంది, మంచి నిర్ణయం తీసుకుంటారు అనుకుంటే కనుక ఇవ్వటంలో తప్పు లేదు. కాబట్టి 1కి 2 సార్లు పరిశీలన చేసుకుని వెళ్ళటం అనేది చెప్పదగ్గ సూచన. జలతత్వం అనేటప్పటికీ నీటికి సంబంధించింది, మనకి పాలకు సంబంధించినవి, వ్యాపారము, ఇలాంటి ద్రవరూపంగా ఉన్నవి పెట్టుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది. అలాగే హోటల్స్ అనేది మనకి అక్కడ అగ్ని సంబంధమైన వాళ్ళకు కూడా వస్తుంది, వారు కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా వస్తుంది. అలాగే మద్యము, చేపలకి, సముద్రంలో దొరికే చేపలు ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొచ్చి అమ్ముకోవటము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయి అని చెప్పచ్చు. వ్యవసాయ సంబంధమైనవి కూడా వీరికి కలిసి వస్తాయి. ఎందుకంటే వీరు వ్యవసాయ భూముల్లో రొయ్యలు, చేపలు, ఈ తోటలు ఇవన్నీ వేస్తూ ఉంటారు కాబట్టి వాటికి కూడా కలిసి వస్తుంది. అలాగే కూల్ డ్రింక్స్ వ్యాపారం, కొంతమంది సోడాలు, కూల్ డ్రింకులు, కొబ్బరికాయలు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇవి కూడా నీటికి సంబంధించినవే కాబట్టి ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ చూసుకుంటూ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగానే మనం ఎటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేది పరిశీలించుకుని ముందుకు వెళ్ళటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధుమిత్రులకి, అలాగే మీ స్నేహితులు, బంధువుల్లో ఉన్న వ్యాపారస్తులకి. అలాగే ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా నా తదుపరి వీడియోలన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి.